హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలకు కాలేజీ లేదండి, ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే సాటర్డే అయితే పిల్లలకు కాలేజీ లేదు, హాలిడే ఇచ్చారు. ఎందుకంటే ఫ్యాకల్టీ అంతా ఊరెళ్తున్నారంట, అందుకని పిల్లలకైతే హాలిడే అనమాట. సండే అలాగో హాలిడేనే కదా, ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే హాలిడే ఇచ్చారు. మండే నుంచి అయితే మళ్ళీ కాలేజ్ ఉంటుంది. ఇంకా వాళ్ళ పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా పిల్లలకు కాలేజీ లేదంటే రిలాక్స్ అయిపోతాం కదండి. ముందు రోజు అయితే నైట్ డిన్నర్ అయిన తర్వాత అయితే మూవీ ఒకటి చూసాము నెట్ఫ్లిక్స్లో, 8 వసంతాలని. ఆ మూవీ చాలా బాగుందండి. ఇంకా ఆ మూవీ చూసాక పడుకున్నాం, బాగా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ కూడా తొందరగా లెగలేదనమాట, కాలేజ్ లేదు కదా అని చెప్పేసి. ఇంకైతే తొందరగా పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఇల్లు ఊడుసుకుంటున్నాను అనమాట. గిన్నెలు ఉంటే తోమేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను. లేటుగా లేచిన రోజు మనం తొందరగా కనుక పనులు చేసుకోలేదంటే అన్ని టైం ప్రకారం అవ్వవు కదా. ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇంకా ఒకదానమ్మట ఒకటి చేసేసుకుంటాను. అదే టైంకి లేసాను అనుకోండి తొందరగా, అప్పుడు నిదానంగా చేసుకోవచ్చు. లేట్గా లేచినప్పుడు ఏంటంటే ఇంకా ఆగకుండా చేసేసుకుంటూ ఉండాలి, అప్పుడైతేనే అన్నీ కరెక్ట్గా అవుతాయి. నేను ఇంకైతే తొందరగా లేచినామంటే ఇంకా గిన్నెలే కడిగేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కూడా వేసేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను. నైట్ అయితే ఆగకుండా బాగా వర్షం పడిందండి. మళ్ళీ తెల్లారేసరికి ఎండ వస్తుంది అనమాట. బాగా వర్షం పడింది, అసలు సౌండ్ కూడా తెలుస్తుంది పడుకున్నప్పుడు. చాలా పెద్ద వర్షమే పడిందని మెలకు వచ్చేసింది కూడా అసలు. మళ్ళీ మార్నింగ్ చూస్తేనేమో ఇంకా ఎండ వచ్చేసింది. సర్లే కానీలే, ఇంకేమైనా ఏం చేస్తాము అని చెప్పి బట్టలు కూడా ఆరాలి కదా, ఇప్పుడు పడినా ఇంకా ఆరవు కదండి, అందుకని పడపోతేలే అనిపించింది. ఇంకా ఇలాగే వర్షాలు పడతా ఉండాలండి. అసలు ఎండ తగ్గుతుందా? అస్సలు తగ్గట్లేదు. జూన్ జూలై వస్తే అసలు ఎంత వర్షాలు పడతాయి, అలాంటిది అసలు వర్షాలే సరిగ్గా పడట్లేదు. మనకైతే వర్షాలు పడితేనే చల్లబడిద్ది. నాకైతే వర్షం పడితేనే ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ బయట కొంచెం వెళ్ళలేమన్నమాట వర్షం పడితే. కానీ వర్షాలే పడితే చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే అన్ని గదులు ఊడ్చేసుకొని నెక్స్ట్ అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను పిల్లలకి, మా వారికి. ఇంకా నేను కూడా పని అయిపోయిందిగా, నేను కూడా చేసేస్తాను టిఫిను. ఇక్కడైతే అట్టుపిండి ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాను. ఈరోజు క్యారేజ్ పనులు లేవు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాను. రోజు అయితే ఉరుకులు పరుగులు, పిల్లలు రెడీ అవటాలు, వెళ్ళడాలు, క్యారేజీలు ఇవే సరిపోతాయి కదా, హడావుడిగా. ఇవాళ ఇంకా 2 రోజులు సెలవు వచ్చేసరికి నేను రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను. టిఫిన్ అయితే ముందు మా పిల్లలకి వేసి ఇచ్చేస్తాను, తర్వాత అయితే మా వారికి వేస్తాను. వాళ్ళైతే బయటికి వెళ్ళి బుక్స్ అయ్యే కొనుక్కోవాలంట, ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తే వాళ్ళు బయటికి వెళ్తారనమాట. చట్నీ అయితే ఫ్రిడ్జ్లోని తీసాను, ఇంక ఇక్కడైతే వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. వంటకైతే తొందర ఏం లేదు, 12-12:30కి అయితే చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తొందరగా తినరు కూడా. ఇంకా పిల్లలైతే తినేసి బయటకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడ మేము తింటున్నాం అనమాట, మా వారు నేను. ఇంకా తినేసేసి నిదానంగా అయితే వంట చేసుకుంటాను. ఇంక ఇలా టిఫిన్ చేస్తూ టీవీ అయితే చూస్తున్నాను అనమాట. కాసేపు అయితే ఇలా టీవీ చూస్తూ ఉండిపోయానండి టిఫిన్ చేసేసాక కూడా. ఆ తర్వాత అయితే మెల్లగా ఇంకా పని చేసుకోవచ్చులే అని చెప్పేసి బట్టలు ఒకటి ఉన్నాయండి, అవి మడతేయాలి. నిన్నైతే మడతేయలేదు, అవి ఒకటి మడతేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడైతే వంట చేద్దాంలే అని ఇంకా ఆగిపోయాను. ఇంకా ఈరోజైతే టమాటా పప్పు వండుదాం అనుకుంటున్నాను. అసలు ఇవాళ అయితే పని చేయబుద్ధి కావట్లేదు అన్నమాట, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది పిల్లలకు కాలేజీ లేకపోయేసరికి. కానీ తప్పదు కదండి, చెయ్యాలి కదా, ఇంట్లో పనులు ఏమి ఆగవు కదా. వంట కూడా చేసుకోవాలి, ఫ్రైడే ఏం తెచ్చుకోవడానికి ఏముంటుంది. అందుకని చెప్పి ఇంకా రిలాక్స్గా అయితే కూర్చొని తర్వాత అయితే వంట మొదలు పెట్టుకుంటాను ఫ్రెష్ అయ్యి.
ఇక్కడైతే బట్టలు మడత వేసుకుంటున్నాను. నిన్న సాయంత్రం తీసి కుర్చీలో పడేసాను అనమాట. ఇంకా పడేస్తే ఇక బద్ధకమే వచ్చేస్తుంది. వెంటనే మడతేస్తేనే వేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టామనుకోండి, ఇంకేముంది, ఇంకా ఈ తర్వాత రోజే అనమాట. పైగా పిల్లలకి నేను సాయంత్రం కాలేజ్ లేదని తెలిసేసరికి ఇంకా బాగా రిలాక్స్ అయిపోయాను. ఇంకా ఎలా పడేసిన తర్వాత రోజు మడత పెట్టుకోవచ్చులే అని చెప్పి. పిల్లలు ఏమో వాళ్ళ గదిలో పెట్టేయాలి, మావైతే ఇక్కడ పెట్టేసుకుంటాము. మా గదిలో అయితే ఇంకా మడతేసేసుకొని ఎక్కడ పెట్టేయాలి. ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి రాసుకుంటున్నారు. వాళ్ళకి హోంవర్క్ ఏదో ఉంది. ఇంకా ఇద్దరు కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని అయితే రాసుకుంటున్నారు. ఇంకా నేను ఇక్కడైతే టీవీ చూస్తా అయితే మడతేసుకుంటున్నాను. పిల్లలకైతే చిన్న బెడ్రూమ్లో అయితే కూర్చొని రాసుకుంటారు అనమాట. అక్కడైతే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. ఇక్కడ కూర్చున్నారనుకోండి టీవీ చూస్తూ ఉంటారు. అందుకని నేను అక్కడే కూర్చొని రాసుకోమని చెప్తాను. ఇంకా ఇక్కడ కూర్చున్నారంటే ఖచ్చితంగా టీవీ చూస్తూ రాస్తూ ఉంటారు. ఇంకా ఏమి మైండ్కి ఎక్కిద్ది. అందుకని కొంచెం సౌండ్లు ఏమి లేని చోట తలుపు వేసుకొని కూర్చొని రాసుకోమని చెప్తే అప్పుడు వెళ్ళి రాసుకుంటున్నారనమాట. వాళ్ళకైతే వీకెండ్ టెస్ట్ అని పెడతా ఉంటారు. ఇంకా రాసుకోవడం చదువుకోవడం ఇదే సరిపోద్ది. అంటే రెస్ట్ ఏమి ఉండదండి. కాస్త సేపు రిలాక్స్ అయినా ఇంకా 1 గంట 2 గంటలన్నా కూర్చొని చదువుకోవాలి కదా. ఇంటర్కి వచ్చారంటే వాళ్ళకి ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎంత సెలవు ఇచ్చినా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తారు. మిగతా టైంలో అయితే చదువుకుంటారనమాట. పిల్లలు ఏమంటారంటే మార్నింగ్ టైం అంతా ఊరుకొని మేము ఈవినింగ్ రాసుకుంటామమ్మా అంటారు. నేనేమంటానంటే ముందు హోంవర్క్లు చదువుకోవడం ఇవన్నీ అయిపోతే అప్పుడు మీరు ఎలా ఉన్నా పర్లేదు, టీవీలు చూసినా ఫోన్లు చూసినా పర్లేదు అని నేను చెప్తా ఉంటాను. వాళ్ళేం అలా అంటారనమాట. నేనైతే ముందు వర్క్ అయిపోవాలని చెప్తా ఉంటాను. ఇంకా అందుకే తప్పదని ఇంకా ముందైతే వాళ్ళు వర్క్ చేసేసుకుంటున్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా టీవీలు చూసుకోవడం, ఫోన్లు చూసుకోవడం, సినిమాలు పెట్టుకోవడం. హాలిడే కదా, హాలిడేస్ అయితే అలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఈరోజు హాలిడే కదా, పిల్లలైతే ముందే లేచి కూర్చున్నారు. అదే కాలేజ్ ఉన్నప్పుడు అయితే మనం లేపాలన్నమాట. కాలేజ్ లేనప్పుడైతే వాళ్ళే లేచి టీవీలు చూస్తూ కూర్చుంటారు. మేము లేసేపాటికే ఇంకా అలా ఉంటుంది అన్నమాట పిల్లలు. కాలేజీ ఉందనుకోండి, అమ్మ లేపిద్దిలే అని చెప్పి ధీమాగా పడుకుంటారు. అదే కాలేజ్ లేకపోతే ఇంకా వాళ్ళకు ఎందుకో తొందరగా మెలకు వచ్చేస్తుంది అనమాట. మేము లేచేసరికే లెగుస్తారు వాళ్ళు. హాలిడే అంటే అంత ఇదనమాట పిల్లలకైతే. ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టమాటా పప్పుకి అయితే టమాటాలు అవి కోసుకుంటున్నాను. నేను స్నానానికి వెళ్ళకముందే రైస్ అవి కడిగి పెట్టేసుకొని పప్పు కూడా కడిగి పెట్టేసుకొని అయితే వెళ్ళాను. ఇంకా తర్వాత అయితే వచ్చాక టమాటాలు అయితే కోసేసుకొని ఇంకా పొయ్యి మీద వేసేస్తాను. ఈరోజు సింపుల్ అనమాట వంట. ఇంకా ఎగ్స్ ఉన్నాయండి, ఆమ్లెట్ వేసేసుకుంటాము. ఇంక ఈరోజు లంచ్ ఇదే అనమాట మా ఇంట్లో. ఇంకేదైనా ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ చెప్పా కదా బద్ధకం వచ్చేస్తుందని. పిల్లలు ఇంట్లో ఉంటేనే ఇంకా ఎక్కువ వెరైటీస్ చేయాలి. కాకపోతే ఇంకేం చేస్తాం, ఒక్కోసారి ఇలా చేసేస్తాను అనమాట. ఒక్కోసారి చేస్తాను, ఒక్కోసారి మాత్రం బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి టమాటా పప్పు అంటే ఇష్టమే కాబట్టి ఆమ్లెట్ వేసేసుకోవచ్చులే సైడ్ డిష్గా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే టమాటాలు కోసేసుకొని పచ్చిమిరకాయలు 4, ఉల్లిపాయ 1 వేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేస్తాను. అయినా టమాటా పప్పు ఇంకా ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదండి. ఇంకా ఇవాళ అయితే చల్లగా ఉంది కాబట్టి బాగుంది. మరీ ఎక్కువ ఎండ ఏం లేదు, వర్షం పడింది కదా నైట్, అందుకని ఇంకా ఈ కాంబినేషన్ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. తాలింపులోకి కొంచెం పప్పులో కూడా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా అన్నీ కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు, ఉప్పు తప్పించి కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. కాసేపు పప్పు నానింది కాబట్టి బాగానే ఉడుకుద్ది. ఇట్లా నానబెట్టుకుంటే కొంచెం మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది అనమాట. గ్యాస్ ట్రబుల్ అలా ఏం లేకుండా ఉంటుంది. ఇంకా పిల్లలు చూశారు కదా, నేను చూపిస్తున్నానని చెప్పేసి మా అబ్బాయి అయితే దాక్కుంటున్నాడు. ఆయనకైతే కనిపించడం ఇష్టం ఉండదు. ఇక లేచి కూర్చున్నాడు ఇక్కడైతే నేను షూట్ చేస్తున్నానని చెప్పి. అదే నాకు నవ్వు వచ్చింది. ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి. ఒక 5 విజిల్స్ అయితే పెడతాను.
ఇంకా బాగానే ఉడికిపోతుంది. ఇంకా మెదిపేసి తాలింపు అయితే వేసేసుకొని ఉప్పు చూసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే అది పక్కన పెట్టేసి ఆమ్లెట్కి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, ఒక చిన్న పచ్చిమిరకాయ, ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవడమే. 2 ఎగ్స్ అయితే కొట్టేసి ఇక్కడైతే పెనం పెట్టాను అనమాట. ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసి 2 ఎగ్స్ అయితే వేసేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసి మూత పెట్టుకుంటే కొంచెం ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి కదా. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.